జూబ్లీహిల్స్ సిట్టింగ్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అప్పుడే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరన్నా చర్చ మొదలైంది. ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా తామంటూ అప్పుడే ప్రధాన పార్టీలో టికెట్ రేసు పతాక స్థాయికి చేరిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇలా ఏ పార్టీలో చూసినా ఆశావాహుల లిస్టు భారీగా కనబడుతుంది. ప్రతి పార్టీలోనూ హేమాహేమిలే కనిపిస్తుండడంతో ఏ పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందన్న చర్చ ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాద్లోనే ప్రధానమైన నియోజకవర్గం. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి 4 మాసాల్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ తర్వాతి ఎమ్మెల్యే ఎవరన్న చర్చ మొదలైంది. ఈ సెగ్మెంట్లో 6 డివిజన్లున్నాయి. ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, షేక్పేట్ ఇలా మొత్తంగా 6 డివిజన్లు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరులో జూబ్లీహిల్స్ ఉన్న నియోజకవర్గంలో మాత్రం జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ఉండవు. ఇది పక్కా మాస్ సెగ్మెంట్. 1-2 కాలనీలు మినహా ఎక్కువ మాస్ పబ్లిక్తో పాటు మైనారిటీలు ఉండే విలక్షణ నియోజకవర్గం ఇది. జూబ్లీహిల్స్లో మొత్తంగా 2,90,877 మంది ఓటర్లుండగా ఇందులో ముస్లింలు అత్యధికంగా 33.4% ఉన్నారు. ఎస్సీలు 6%, ఎస్టీలు 1.4% ఉన్నట్లు అంచనా. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో వచ్చే ఈ నియోజకవర్గంలో అసెంబ్లీలో బీఆర్ఎస్కు ఆధిక్యం రాగా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారిపోయింది. కాంగ్రెస్కు ఆధిక్యం వచ్చింది. ఇటీవల కన్నుమూసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఓసారి టీడీపీ నుంచి, 2 సార్లు గులాబీ పార్టీ నుంచి విజయ ఢంకా మోగించారు. ఈ నేపథ్యంలో మరోసారి జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే ఈ ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తుంది. కేసీఆర్ ఈ సీట్ను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కైవసం చేసుకోవడానికి అప్పుడే గట్టి కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. మాగంటి తర్వాత ఆ స్థాయిలో నియోజకవర్గంలో సత్తా చాటే గట్టి నాయకుడు ఎవరా అని ఆరా తీస్తున్నారట. అయితే రేసులో మాత్రం మాగంటి ఫ్యామిలీ పేరు ప్రముఖంగా వినబడుతుంది. మాగంటి కుటుంబం నుంచి కాదనుకుంటే అప్పుడు ఇతర నాయకుల పేర్లు పరిశీలించవచ్చునని టాక్. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న గోపీనాథ్ కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసేందుకు సుముఖంగానే ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మాగంటి రాజకీయ వారసత్వం కొనసాగించేందుకు ఆయన సతీమణి ఉప ఎన్నికల బరిలో ఉండే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో మాగంటి సునీత పేరు ప్రముఖంగా వినబడుతుంది. అన్నిటికీ మించి కేసీఆర్ కుటుంబం కూడా మాగంటి ఫ్యామిలీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి గతంలో 1-2 నాయకులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో వారి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. బీఆర్ఎస్ టికెట్ రేసులో మాగంటి సునీత మొదటి స్థానంలో ఉండగా తాము రెడీ అంటూ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి కూడా స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తున్నారు. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలో జూబ్లీహిల్స్లో అలాంటి పరిణామాలు జరగకుండా పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే జూబ్లీహిల్స్ సీటు విషయంలో అభ్యర్థి ఎంపిక మొదలుకుని ఉప ఎన్నిక వరకు ప్రతి విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. బీఆర్ఎస్కు ధీటుగా ఆ మాటకొస్తే ఆ పార్టీ కంటే ఎక్కువగా కాంగ్రెస్ జూబ్లీహిల్స్పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కంటోన్మెంట్లో మాదిరిగా ఈ బైపోల్లోనూ గెలిచి తీరాలని హస్తం పార్టీ కృత నిశ్చయంతో ఉంది. అందుకే ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2023లో మహమ్మద్ అజరుద్దీన్ ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి పోటీయే ఇచ్చారు. ఓ దశలో ఆయన గెలుపు ఖాయమని కూడా ప్రచారం జరిగింది. రిజల్ట్స్లోనూ దాదాపుగా గెలిచినంత పనిచేశారు అజర్. అంతలా మాగంటికి గట్టి పోటీ ఇచ్చారాయన. 64,212 ఓట్లు సాధించి కాంగ్రెస్ ఇక్కడ ఓటు బ్యాంక్ ఎంత బలంగా ఉందో చాటి చెప్పారు. హస్తం పార్టీకి ఇక్కడ 2వ స్థానం దక్కినప్పటికీ ఆ పార్టీకి మాత్రం ఓటు బ్యాంక్ మాత్రం సాలిడ్గా ఉందనే చెప్పొచ్చు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సీట్ను గెలుచుకోవడానికి బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది.
స్థానిక కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని జూబ్లీహిల్స్ అస్తం అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ కాంగ్రెస్ పవర్లో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలో ఫుల్ కాంపిటీషన్ కనిపిస్తుంది. టికెట్ల కోసం ఆశావాహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాన పార్టీలో అన్నిటికంటే కాంగ్రెస్లో ఎక్కువ మంది టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ టికెట్ రేసులో మొహమ్మద్ అజారుద్దీన్ పేరు ప్రముఖంగా వినబడుతుంది. ఆయనతో పాటుగా ఫహీం ఖురేషీ, రోహిన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, నవీన్ యాదవ్ కూడా హస్తం టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీళ్లే కాకుండా బాబా ఫసీయుద్దీన్, విజయారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఉపేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ కూడా రేసులో ఉన్నారని తెలుస్తుంది. మైనారిటీ లేదా బీసీ నాయకుల వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ కూడా జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టింది. జూబ్లీహిల్స్ లో బీజేపీ గతంలో గణనీయమైన ఓట్లు సాధించింది. 2023లో కమలం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించారు. దీంతో బీజేపీకి కూడా ఇక్కడ కొంత ఓట్ బ్యాంక్ ఉందని అర్థమైపోతుంది. ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం, ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తుంది. అందుకే టికెట్ కోసం బీజేపీలోనూ టఫ్ ఫైట్ ఉంది. స్థానిక నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పోటీ పడుతున్నారట. బీజేపీ నుంచి పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. లంకల దీపక్ రెడ్డి, జుట్టూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, చింతల రామచంద్రారెడ్డి, బండారు విజయలక్ష్మి పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. కానీ లంకల దీపక్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయన్న టాక్ నడుస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశీస్సులు ఆయనకే ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే దీపక్ రెడ్డినే టికెట్ వరిస్తుందా అన్నది వేచి చూడాలి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే అంటే అక్టోబర్ లేదా నవంబర్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా నిర్వహించే అవకాశాలున్నాయి. సిట్టింగ్ శాసనసభ్యులు మరణిస్తే ఎన్నికల సంఘం సాధారణంగా ఉప ఎన్నికలను 6 నెలల్లోపు నిర్వహిస్తుంది. కాబట్టి అక్టోబర్ 2025 నాటికి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్పుడే ప్రధాన పార్టీలన్నీ కసరత్తు మొదలుపెట్టాయి. బీఆర్ఎస్ బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్లో టికెట్కు కాస్త ఎక్కువ కాంపిటీషన్ నడుస్తుంది. మరి ఏ పార్టీకి ఎవరు టికెట్ ఇస్తారు? మరి కంటోన్మెంట్లో లాగా బైపోల్లోనూ బీఆర్ఎస్ పై అధికార పార్టీ మరోసారి విజయ ఢంకా మోగిస్తుందా అన్నది వేచి చూడాలి.